అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు 15వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, సాధారణంగా ప్రతి వ్యక్తికి ఎంతో కొంత కోపం ఉంటుంది. అందరూ శాంత స్వభావులు ఉండరు. ఏదో సమయంలో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు కొన్ని విషయాలకి. కానీ కోపానికి గురి చేయడం వల్ల చాలా ప్రమాదాలు సంభవించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏ సమయంలోనూ కూడా కోపానికి గురి చేయకూడదన్నమాట. అట్లాంటి వ్యక్తులు ఎవరు అనేది కవి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. సూపకారం కవిం వైద్యం మంత్రిణం మంత్రవాదినం స్వామినం ధనికం మూర్ఖం మర్మజ్ఞం న ప్రకోపయేత్. అంటే ఏమిటి? సూపకారం, వంటలు వండేవాడి మీద కోపగించుకున్నాం అనుకోండి, అందులో మొత్తం ఉప్పు కారం ఏవి ఎంత ఉండాలో అంత వేయకుండా మోతాదుకు మించి వేసేసి ఆ వంటంతా తగలపెట్టేసి ఆ ఫంక్షన్ని సర్వనాశనం చేయడానికి మొట్టమొదటి కారకుడు వంటవాడవుతాడనమాట. కవిని కనుక కోపానికి గురి చేస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో. కత్తి కంటే కలం గొప్పది అన్నారు. ఈ విప్లవ మార్గంలో వచ్చిన కవిత్వాలు కానీ ఇవన్నీ ఎలా వచ్చినవి? విపరీతమైన సమాజం మీద విపరీతమైన కోపానికి గురై రాసినటువంటి కవిత్వాలు అన్నమాట అవన్నీ కూడా. కవిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోపానికి గురి చేయకూడదుట. ఇంకా వైద్యుణ్ణి డాక్టర్ గారి మీద తిరగబడ్డాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఉన్నవి లేనివి రోగాలు చెప్పేసి మనకి ఎన్ని మందులు రాయాలో అన్ని రాసేస్తాడనమాట. మొత్తం ఆరోగ్యంగా ఉన్న శరీరాన్ని అనారోగ్యం పాలు చేసేస్తాడు. అసలు మామూలుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే చాలా భయపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఆయనకు కోపం కూడా వస్తే మన మీద కక్ష తీర్చుకుంటాడనమాట. మంత్రిణం, మంత్రిగారు, రాజుకు సలహా ఇచ్చేటటువంటి మంత్రిగారికి కోపం వస్తే పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చి మొత్తం పరిపాలన సర్వనాశనం చేస్తాడు. అసలైన మంత్రి రాజుగారు బాగానే ఉంటాడు, కానీ ఆయనకి ఎక్కడలేని సలహాలు ఇచ్చి మొత్తం దేశం నష్టపోయేలా చేస్తాడనమాట. మంత్రవాదినాం అంటే మంత్రతంత్రములు తెలుసున్నటువంటి వ్యక్తిని ఆయన మీద కోపగించుకుంటే మనకి తిరిగి శాపాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మంత్రాలు పనిచేస్తున్నాయండి అని మీరు అనుకోవచ్చు. ఆ మంత్రశక్తి ఉపాసన చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు కూడా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళని కూడా కోపానికి గురి చేయకూడదుట. స్వామినం, యజమానికి కోపం వస్తే ఏం చేస్తాడు? పనిలోంచి తీసేస్తాడు. వెళ్ళిపోయి ఇంక నువ్వు చెయ్యక్కర్లేదు, ఇక్కడ ఉద్యోగం ఇంతవరకు చేసింది చాలు, ఇంటికి వెళ్ళిరా అని చెప్పేస్తాడు మన అకౌంట్ సెటిల్ చేసి. అంచేత యజమాని దగ్గర ఆయనకు కోపం రాకుండా నడుచుకోవాలి. ఇంకా ధనికుడు అంటే డబ్బున్నవాడు, బాగా డబ్బున్నవాడి మీద మనం తిరగబడ్డాం అనుకోండి, ఏం చేస్తాడో మీరు చెప్పక్కర్లేదు. ఇంకా డబ్బుతోటి ఏదైనా చేయగలడు. మూర్ఖుడికి కోపం వస్తే నోటికి ఏమొస్తోందో తెలియకుండా మాట్లాడతాడు. మర్మజ్ఞం అంటే తన రహస్యాలు తెలుసున్నవాణ్ణి. మన రహస్యాలు ఎవరికి తెలుస్తాయి? సాధారణంగా మనతో కూడా తిరిగే వాళ్ళకి తెలుస్తాయి. అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా కోపం రానివ్వకూడదట. ఎందుకని? వాళ్ళకి కోపం వస్తే మనకే ప్రమాదము. కాబట్టి ఇలాంటి ఈ వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోండి సుమా అని కవి మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ.